ఇంక కాసేపు పడుకుందాం అని చెప్పేసి పడుకుంటాం. అలా పడుకోగానే ఏవో ఒక ఆలోచనలు మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. అదృష్టం కొద్దీ నిద్రొస్తే పర్వాలేదు, వెల్ అండ్ గుడ్. లేదంటే మళ్ళీ ఇంకా అవే ఆలోచనలో ఉంటూ, లేదంటే కాసేపు ఫోన్ చూస్తూ, అట్లే కాసేపు కాలక్షేపం చేస్తాం. ఇందాక చెప్పాను గదా! నాకు రోజులో అతిపెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే అదే అని. అది చదువు. ఉద్యోగం వచ్చేంత వరకు ఏదో ఒకటి చదువుతూనే ఉండాలి. ఇట్స్ ఎ విషియస్ సైకిల్. చదివిందే చదవడం కావచ్చు, కొత్తది కావచ్చు, ఆల్రెడీ ఎప్పుడో చదివినది మర్చిపోయిండేది మళ్ళీ చదవడం కావచ్చు. అలా కంటిన్యూగా ఎంతో కొంత రోజు చదువుకు కేటాయిస్తూనే ఉండాలి జాబ్ వచ్చేంత వరకు. ఈ రోజుల్లో డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ వరకు చదవడం సర్వసాధారణం. ఇట్స్ వెరీ కామన్ నౌ. ఆ వెంటనే ఆ డిగ్రీ తాలూకు జాబ్స్ మనకు కావాల్సినవి రావు. ఏదో ఒక చిన్న వాటితో సరిపెట్టుకుందామంటే మిగతా లైఫ్ మొత్తం సర్ది పెట్టుకుంటూ ఉండేకే సరిపోతుందని ఒక భయం. సరే, ఆ ఉద్యోగం రాని కొన్నాళ్ళు ఐడియల్గా ఎందుకు ఉండటం, ఎలాగో జాబ్ రావట్లేదు, దొరకట్లేదు అంత ఈజీగా కదా అని చెప్పేసి ఇంకో 2 ఏళ్ళు ఎవ్వరూ అడగకూడదు అని చెప్పేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాం. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కింద మీద పడి ఎలాగో అలా అయిపోకూడదు. అయినా సరే ఆ వెంటనే జాబ్ రాదు. అగైన్ అందరికీ కాదనుకోండి, రానోళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు కదా. దరిద్రానికి ఆ కేటగిరీలో నేను కూడా పడ్డాను అనమాట. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, అలా వెంటనే ఉద్యోగం రాకుండా ఉండడానికి కొన్ని చేతులారా నేను చేసుకున్న మిస్టేక్స్ కూడా ఉన్నాయనుకోండి. బట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అంటారు కదా. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయంది కొత్త విషయం నేర్చుకోలేవన్నా ఇంపాసిబుల్ ఆల్మోస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మన పెద్దలు. అలా అన్నమాట. సరే, ఆ వెంటనే కూడా జాబ్ రాదు. ఇంకా చూసే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నావురా అని అడిగితే ఇంకొంచెం చదువుతున్నావు అంటే, ఇంకా ఏం చదువుతారా గడ్డలు మీసాలు వచ్చాక, ఏదో ఒకటి పని చూసుకోకూడదా అనేసి మొహమాటం లేకుండా మొహం మీద చెప్తారు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా. అప్పుడు తలకాయ తీసి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. అంటే అలా అన్న వాళ్ళల్లో మన బాగు కోరి కూడా అనేవాళ్ళు కొంతమంది ఉంటారనుకోండి. కానీ ప్రాబ్లం ఎక్కడంటే, ఎవరో తెలియక ఎప్పుడో ఒకసారి కనపడి పెద్ద ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడతారు చూడండి, వాళ్ళతోనే ప్రాబ్లం. ఒక రోజులో సినిమాల తర్వాత నేనంటూ కాస్తో కూస్తో నవ్వుతాను, మనసు విప్పి మాట్లాడగలను, మనసు తేలిక చేసుకొని నాలా నేను ఉండగలను, నేను నాలాగా ఉండగలను అని అనిపించేది ఒక్క నా ఫ్రెండ్స్తో మాత్రమే. ఫ్రెండ్స్ అనే కాన్సెప్ట్ ఒకటి లేకపోతే లైఫ్ ఎలా ఉండేదో అని ఊహించుకోవడమే చాలా కష్టతరహం. బేసికలీ నేను పెద్ద ఇంట్రోవర్ట్ని. కొత్త వాళ్ళతో కానీ, పరిచయం లేని వాళ్ళతో కానీ మాట్లాడటం ఇంపాసిబుల్. రోజు ఎంతో కొంతమంది ఫ్రెండ్స్తో టీకో కాఫీకో సాయంత్రం వేళ కలుస్తూ ఉంటాం. రోజు ఒకే నేలతో ఏం కాదు. ఈరోజు కలిసేటోళ్ళు రేపు కలిసారు, రేపు కలిసేకి వచ్చినోడు నాడు కలిసాడు. ఇంకా జాబుల కోసం బెంగళూరుకి హైదరాబాద్కి పోయిన వాళ్ళు ఎప్పుడు కలుస్తారో వాళ్ళకే తెలియదు. కలిసినప్పుడు ఇట్ ఫీల్స్ గుడ్, రీఅక్వైంటెన్స్ అవుతాం, మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళ విషయానికి వస్తే, మేము చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. చిన్నప్పుడు సందుల్లో చెడ్డీలు వేసుకొని సైకిళ్ళతో ఎలా తిరిగే వాళ్ళమో, ఇప్పుడు బైక్స్లో జీన్స్ ప్యాంట్లు తాలు వేసుకొని తిరిగేంత వరకు ఒకేలా ఉన్నాం. మధ్యలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారిందో మాకు తెలియదు, కానీ మేమందరం కలిస్తే మాత్రం అసలు ఏమీ మారనట్టే ఉంటాం. మారలేదు కూడా. అవే అల్లరి వేషాలు, అవే చిల్లర చేష్టలు, అట్లే ఎవరినో ఒకరిని ఆట పట్టిస్తూ ఉంటాం. చిన్న పిల్లల లెక్కనే వ్యవహరిస్తూ ఉంటాం. అంతా కలిసినప్పుడు లోపల ఏమీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మాకేమో కానీ బయట చూసే వాళ్ళకి అది ఎలాగ అనిపిస్తుందో ఏమో మరి. ఎంతకాలమని ఇంకా చిన్నపిల్లలాగా వ్యవహరిస్తాం చెప్పండి? ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. ఒరేయ్, మేము ఇంకా చిన్నపిల్లలేం కార్రా, ఇలా ఎల్లకాలం ఉండలేరు. యూ హ్యావ్ బికమ్ ఎ మ్యాన్ ఫ్రమ్ ఎ బాయ్ అని ప్రకృతి మనకు కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అందులో ఒకటే మ్యారేజ్, పెళ్ళి. మా బ్యాచ్లో మనోడిదే ఫస్ట్ మ్యారేజ్. బేసికల్లీ వాడికి మొహమాటం ఎక్కువ. ఇంకా ఆ రోజు అన్ని కెమెరాల ముందు అంతమంది మధ్యలో వాడి ఆలోచన అంతా ఈ ఘట్టం, ఈ ఆస్పెక్ట్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టే పెట్టాడు ఫేస్ వాడు ఆ రోజు. ఇంకా మనోడు పెళ్లి రోజు రెడీ అయ్యేటప్పుడు ఇంత పెద్దోళ్ళం ఎప్పుడైపోయినాం రా అని చెప్పేసి మా మొఖాల్లో మేమే చాలాసేపే అద్దంలో చూసుకున్నాం. ఇంకో రేపో మాపో మా నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేస్తుంది. ఈ నేటి కాలం పిల్లలకి మాటలు కూడా తొందరగానే వచ్చేస్తున్నాయి.
అదిగో ఇదిగో అనే లోపే అంకుల్, మామ అని పిలవడం స్టార్ట్ చేస్తారు. ఆ ఆలోచన ఊహించడానికే చాలా భయంకరంగా ఉంది. బట్ వాట్ ఎవర్, ఆ రోజు బాగుండింది. వీ ఎంజాయ్డ్. దట్స్ అ హెల్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. మాలో ఒకడు సెటిల్ అయిపోయాడు, ఒక ఇంట్రోడ్ అయిపోయినాడు అని ఒకసారి ఆలోచిస్తేనే చాలా బాగా అనిపించింది. ఇంకా అదే అండి, పొద్దున్నే లేయడాలు, కూరగాయలు సరుకులు కొనడాలు, ఇంటి పనులు చేయడం, ట్రాఫిక్లో అరుచుకోవడం, కొంతసేపు చదువులు, కొన్ని ఆలోచనలు, కాస్త ఏకాంతం, కొన్ని బాధలు భరించడాలు, ఇంకా అదృష్టం ఉంటే కొన్ని నవ్వులు. ఇది ఒక 25-year-old అన్ఎంప్లాయిడ్ మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితంలో సర్వసాధారణంగా గడిచే ఒక రోజు. మెడలో ఐడి కార్డ్ వేసుకొని పొద్దున 9 గంటల నుంచి 5 వరకు పనిచేసే మీకు అది వర్కింగ్ డే అయితే, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసే నాకు ఇదే నా వర్కింగ్ డే. ఇట్స్ మై వర్కింగ్ డే. ప్రస్తుతానికి నేను ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నా. నవ్వులు ఆనందాల కంటే బరువు బాధ్యతలతోనే ఎక్కువగా నిండిపోయిన నా లైఫ్లో రేపన్న రోజు ఖచ్చితంగా ఈ రోజు కంటే బాగుంటుంది అన్న ఒక నమ్మకంతోనే, పాజిటివ్ ఇంటెంట్తోనే ముందుకు వెళ్తూ ఉంటాం. వెళ్ళొస్తా. బాయ్ బాయ్.